జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సభకు నమస్కారం. నాకు ఈరోజు అప్పగించిన బాధ్యత వారిని పరిచయం చేయడం. కొద్దిగా తెలిసిన వాళ్ళు కనుకైతే వాళ్ళ గురించి రాసుకొని వచ్చి చదివేస్తాం. ఈయన 2 దశాబ్దాలకు పైగా సన్మిత్రులు, ఆత్మీయులు, అంతకంటే ఎక్కువ అనుంగు సోదరులు. ఆచార్య విస్తాలి శంకర్రావు గారు అంటే ఆచార్య ఆత్రేయ లాగా వీరు ప్రొఫెసర్కి తెలుగులో ఆచార్య అని అంటాం కనుక గురువు గారిని ఆచార్య అని మనం తెలుగు సభ కనుక తెలుగులో చెప్తున్నాను. విస్తాలి శంకర్రావు గారు 21-22 సంవత్సరాల కిందట మద్రాసు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చి ప్రొఫెసర్ అయ్యి హెచ్ఓడిగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తెలుగు డిపార్ట్మెంట్గా ఉన్నారు. వారు ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం నుంచి ఇచ్చేసినటువంటి వారు. అద్దంకి పక్కన జార్లపాలెం అనే గ్రామంలో వారి ప్రాథమిక విద్య చేసుకొని అద్దంకిలో హై స్కూల్ విద్య పూర్తి చేసుకొని తర్వాత బిఏ నరసారావుపేటలో చదువుకున్నారు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి 3 కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మొత్తం 11 సంవత్సరాల పాటు ఆయన హైదరాబాద్ యూనివర్సిటీకి ప్రాంగణంలో ఉండి మన కాంపౌండ్లో ఎంటర్ కాగానే నా కాలేజీ డేస్ మా యూనివర్సిటీ జ్ఞాపకం వస్తున్నది అని చెప్పి ఆయన మధుర స్మృతులలోకి జారుకున్నారనమాట. ఇటీవల టీవీలలో చూశారు కదా, 400 ఎకరాలు చెట్లు కొట్టేశారని గొడవ జరిగింది. అదే యూనివర్సిటీలో వారు చదువుకున్నారనమాట. అది కాక మద్రాసుకు వచ్చిన తర్వాత డీలిట్ కూడా చేశారు. అంటే ఎంఫిల్, పిహెచ్డి, డీలిట్తో కలుపుకుంటే 3 విషయాల మీద ఆయన పరిశోధన చేసి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టా అందుకున్నారనమాట. ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి దగ్గర పండిత శిక్షణ పొందారు. ఇంకొక ఎంఏ కూడా చేశారు అన్నామల యూనివర్సిటీలో భాషాశాస్త్రం. ముందు చేసిన ఎమ్మెల్యే తెలుగు, ఇప్పుడు భాషాశాస్త్రం మీద చేశారనమాట. దీంట్లో వీరి సబ్జెక్టు ప్రకాశం జిల్లా జానపద కళారూపాల ప్రదర్శన, వాటిలో ఉన్నటువంటి సాహిత్యాంశాలు అనేటువంటి విశేషమైనటువంటి సబ్జెక్టు మీద వారు పిహెచ్డి చేయడం జరిగింది. డీలిట్ వచ్చేసి తెలుగు పౌరాణిక రంగస్థల నాటక సాహిత్యం విశ్లేషణాత్మక అధ్యయనం అని దాని మీద డీలిట్ చేశారన్నమాట. మద్రాసు యూనివర్సిటీలో సెనేట్ అండ్ అకాడమిక్ మెంబర్గా ఉన్నారు. చాలా పెద్ద గౌరవం అది. మనం ఒకసారి చప్పట్లు కొట్టచ్చు ఆ విషయానికి. చాలా యూనివర్సిటీస్కి, చాలా కాలేజెస్కి బీఓఎస్ మెంబర్గా ఉన్నారు. బీఓఎస్ మెంబర్ అని అంటే బోర్డ్ ఆఫ్ సిలబస్ కరికులం. వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తున్నారు, వాటిలో ఏం మార్పులు చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం పెంచాలి, ఏం తీసేయాలి అని నిర్ణయించేదానికి ఉన్నటువంటి కమిటీలో చాలా విశ్వవిద్యాలయాలలో, చాలా కళాశాలల్లో, కొన్ని ఇండిపెండెంట్ కాలేజెస్ ఉంటాయి, వాటికి ఉన్నారనమాట. చాలా కళాశాలల్లో వైస్ ఛాన్సలర్ నామినీగా ఉన్నారు. తర్వాత భవిష్యత్తు ఎలా వస్తుందో మనం ఇప్పుడు ప్రొఫెసర్ అన్న వారిని తర్వాత మనం వైస్ ఛాన్సలర్ని పిలుచుకో అవకాశం కూడా ఉంది మనకు. ఇక వీరి సాహిత్య కృషి గురించి మాట్లాడాలంటే ఇప్పటిదాకా వీరు రాసినటువంటి రచనలు 17 వరకు ముద్రితమైనాయి. అందులో ఒక సృజనాత్మక రచన చెమట చుక్కనై పరిమళిస్తా అనేటువంటి ఒక గొప్ప రచన ప్రచురించి ఆవిష్కరించే సౌభాగ్యం మా వేద విజ్ఞాన వేదికకి మాకు మద్రాసులో లభించింది. వారు అవకాశం ఇచ్చారు. వారు రాసినటువంటి పుస్తకాలు మీ దృష్టికి తీసుకురావడం కోసంగా చదువుతాను. గత సంస్కృతికి ఆనవాలు జానపద కళారూపాలు, అలాగే తెలుగు తమిళ జానపద కళలు, ఆంధ్ర మహాభారతం విశ్లేషణాత్మక వ్యాసాలు, సాహిత్య విమర్శ, స్త్రీవాదం, దళితవాదం
అనే విషయం మీద సాహిత్య విమర్శ. వీరు అనేక రేడియో ప్రసంగాలు చేస్తున్నారు. ఆ ప్రసంగాలన్నింటినీ కలిపి విస్తాలి ప్రసంగ వాణి అని వారే ఒక పుస్తకం వేశారు. వీరున్నటువంటి తెలుగు డిపార్ట్మెంట్ మెడ్రాస్ యూనివర్సిటీని మరీనా క్యాంపస్ అని అంటారు. ఈయన హెచ్ఓడి ప్రొఫెసర్ గారి గదిలో వీరి రూమ్లో కూర్చొని కిటికీలో నుంచి చూస్తే ఎదురుగుండా మెరీనా బీచ్ కనపడుతూ ఉంటుందన్నమాట. మెరీనా అనే పేరుతో ఒక వ్యాస సంపుటి రాశారు. సాహితీ కుసుమాలు అని ఒకటి రాశారు. అన్నమయ్య సాహిత్యం మీద తిరుమల అనే ఒక పుస్తకం రాశారు. అలా చాలా రాశారన్నమాట. ఇవిగాక ఒక 14 వాటికి సంపాదకత్వం వహించారు. బోయి భీమన్న సాహిత్యం, సినారే సాహితీ రాజసం, తెలుగు నాటక సాహిత్యం, సామాజిక ప్రయోజనం, సాహిత్యం సమాజానికి ఏ విధంగా మేలు చేస్తుంది అన్న విషయం మీద చక్కటి సంపుటి తీసుకొచ్చారు. శంకరంబాడి సుందరాచారి సాహిత్యం సమాలోచనం అనే దాని మీద కూడా చేశారు. ఇలా చాలా చేశారన్నమాట. యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ తెలుగు తమిళ జానపద కళారూపాలు తులనాత్మక పరిశీలన మీద పరిశోధన. వీరి పర్యవేక్షణలో ఇప్పటి వరకు 48 మంది ఎంఫిల్ చేశారు. 48 మంది విద్యార్థులు వీరి పర్యవేక్షణలో ఎంఫిల్ చేశారు. 15 మందికి పిహెచ్డి అయిందనమాట, అవార్డు అయినవి. ఇంకా 8 మంది ఇప్పుడు వారి పరిశోధన సాగిస్తూ ఉన్నారు. 8 మంది కూడా అయితే 15 + 8 అవుతుంది. ఈలోగా ఇంకా కొంతమంది చేరుతారు. ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా లేరు, చూస్తే యూనివర్సిటీ స్టూడెంట్ లాగా ఉన్నారు. ఆయనకి ఇంకా ఒక 5-6 సంవత్సరాలు ఆయనకి రిటైర్ కావడానికి సమయం ఉందనుకుంటాను. ఈ లోపల ఇంకా కొంతమంది పిహెచ్డీకి చేరుతారు. రిటైర్ అయిన తర్వాత కూడా వీరి గైడ్గా వీరి మార్గదర్శకత్వంలో వీరి పర్యవేక్షణలో పిహెచ్డీ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవి జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో మద్రాసు యూనివర్సిటీలో వీరు నిర్వహించిందే గాక అనేక విశ్వవిద్యాలయాల్లో ఈయన మోస్ట్ సాట్ ఆఫ్టర్ స్పీకర్ ఇన్ డిమాండ్ అందరూ పిలుస్తుంటారు అన్ని ఊళ్ళల్లో. ఈయన చాలా వాటిల్లో వెళ్ళి పాల్గొన్నారు. నేను మామూలుగా సమయపాలన పాటించాలని నా మీటింగ్స్లో చెప్తుంటా కనుక వీటిలన్నింటినీ చదవకుండా నేను సమయపాలన పాటిస్తున్నాను. చాలా ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ నారాయణ రెడ్డి గారి మీద వీరు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు ఒక 2-3 ఏళ్ల కిందట. ఎంత గొప్ప ఇదేనంటే వీడియో కనుక లభ్యమైతే మనం అందరం చూసి ఆనందించవచ్చు వాటిని. ఇలా వీరు జానపద కళాపీఠం అద్దంకి వారు వీరికి పురస్కారం అందించారు. ఏవా పురస్కారం చెన్నైలో ఇచ్చారు. నెల్లూరులో అబ్దుల్ కలాం పురస్కారం లభించింది. కళామిత్ర పురస్కారం ఒంగోలులో లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న కూడా మన మిత్రులకు చాలామందికి ఆ రోజు ఎస్వి రామారావు గారు వచ్చి వెళ్ళిన మరుసటి రోజు ఇచ్చారు కదండి. అలా వీరికి బోయి భీమన్న పురస్కారం ఎన్నేళ్ళు అయింది సార్ మీకు వచ్చి? ఒక 2 ఏళ్ల కిందట పద్మభూషణ్ బోయి భీమన్న పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు వీరికి అందజేశారు. కృష్ణా పుష్కరం తెలుగు పరిరక్షణ వేదిక వారి పురస్కారం కూడా లభించింది. 30కి పైగా వివిధ కళాశాలల్లో సంస్థల్లో ప్రత్యేకంగా సాహిత్య ఉపన్యాసాలు చేశారు. మా వేద విజ్ఞాన వేదిక కూడా చాలా ఉపన్యాసాలు చేశారు. ఈరోజు మనకు ఆచార్య ఆత్రేయ మీద మాట్లాడుతున్నారు కదా. ఇంతకుముందు మాకు గజల్స్ మీద వీరిలో విశేషం ఏంటంటే వారు పాడుతూ ప్రసంగిస్తారు. గజల్స్ వేరే కవులు రాసినటువంటి గజల్స్ని దాంట్లో ఉన్న సాహిత్యంలో ఉన్న సౌందర్యాన్ని మనకు వివరించి చెప్తూ ఆ గజల్స్ గానం కూడా చేస్తారన్నమాట ఆయన. అలాగే ఈరోజు కూడా ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం మీద మాట్లాడుతూ కొన్ని పాటలు మనకు వినిపిస్తారు. అలా వీరి కుటుంబంలో వీరి అన్నగారు, వీరిద్దరు సోదరులు, 4 సోదరీమణులు. వీరి అన్నగారు ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా సెంట్రల్ గవర్నమెంట్లో సాంస్కృతిక శాఖలో కల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన ఐఏఎస్ అయితే ఈయన ప్రొఫెసర్ అన్నమాట. ఆ విధంగా చిన్న గ్రామం నుంచి వచ్చిన ఎంతో సాధించి ఈరోజు మనం ముఖ్య అతిథిగా ముఖ్య ఉపన్యాసకులుగా మనం ఆహ్వానించుకొని మనందరినీ తమ గానంతో తమ ప్రసంగంతో అలరించబోతున్న నా సన్మిత్రులు సోదరులు ప్రొఫెసర్ విస్తాలి శంకర్రావు గారిని మీ ముందు ప్రజెంట్ చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.
అందరికీ నమస్కారం. నన్ను చక్కగా పరిచయం చేసిన మా సోదరులు వేద విజ్ఞాన వేదిక కార్యదర్శి, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి నేపథ్యంగా ఉన్న మా మిత్రులు శ్రీ కందనూరి మధు గారికి, వారి సతీమణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన శ్రీ సిటీ క్యాంపస్లోకి ఎంటర్ అయిన వెంటనే హైదరాబాద్ చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఆ రోడ్లు, ఆ భవనాలు అవన్నీ కూడా అంతా నాకు నా చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఇలాంటి గొప్ప అదృష్టం ఈరోజు మీ ముందు మాట్లాడటం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను, మంచి అదృష్టంగా. ఒక కోరిక నాకు నెరవేరింది ఈరోజు. ఏమిటంటే, మధు గారు చెప్పారు మా గ్రామం ఒంగోలు దగ్గర అద్దంకి అని. వృత్తిరీత్యా చెన్నైలో ఉన్నందువలన ఫ్యామిలీతో ఎప్పుడు కారులో ఈ హైవేలో వెళుతూ ఉండేవాడిని. వెళుతూ డ్రైవింగ్ నేనే చేసేవాడిని కాబట్టి ఆ శ్రీ సిటీ అనే బోర్డు చూసేవాడిని. ఎప్పుడైనా ఒకసారి ఈ శ్రీ సిటీలోకి వెళ్ళి చూసి రావాలి అని అనుకునేవాడిని. చాలా కాలం నుంచి అలా నడుస్తూనే ఉంది. అది ఈరోజు ఒక అదృష్టంగా నా ముందు వచ్చి నిలుచుంది. ఇలాంటి గొప్ప అదృష్టాన్ని నాకు కల్పించిన మన శ్రీ సిటీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, సహృదయులు, పెద్దలు, సాహితీ స్పృహున్న గొప్ప వ్యక్తి అయిన శ్రీ సన్నారెడ్డి రవీంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా అరుదైన సన్నివేశం ఇది. సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో ఉండే మాకు విద్యా సంస్థల్లో పాల్గొనటం, అక్కడ ఉపన్యాసాలు చేయటం అనేది మాకు సాధారణంగా ఉంటుంది. ఇలాంటి సమావేశాల్లో పాల్గొనటం, ఇలాంటి అతిథుల్ని, ఇలాంటి ఆడియన్స్ని మేము చూడటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటనలు. కనుక ఈ అదృష్టాన్ని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. తరువాత ఈ శ్రీ సిటీ గురించి నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే ఆ శ్రీ సిటీ ఫలాల్ని మీరు రుచి చూస్తున్నవారు. మీరు ఇప్పుడే మా మిత్రులు కందనూరు మధు గారు ఎంతో అద్భుతమైన నేపథ్యాన్ని నాకు అందించారు ఈ శ్రీ సిటీ గురించి. నేను ఊహించినది ఇక్కడ జరుగుతున్నది చూస్తే మరో ప్రపంచంలోకి నేను ప్రవేశించినట్లుగా అనిపించింది. ఆ హైవేలో వెళుతుంటే సాధారణంగా మనం ఆంధ్రాలో తిరుగుతున్నాం అన్నట్లుగా ఉండేది. ఆ శ్రీ సిటీలోకి, ఆ రోడ్డులోకి ప్రవేశించిన వెంటనే చూస్తే మరో కొత్త లోకం మనకి దర్శనమిచ్చింది. ఇలాంటి గొప్ప అరుదైన సంఘటనగా నేను భావిస్తున్నాను. శ్రీ సిటీ అనేది మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఇక్కడ అనేకమైన అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కంపెనీలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రం, గొప్ప నగరం ఇది. అంటే వ్యాపారం, పెద్ద పెద్ద బిజినెస్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో దీన్ని నడిపిస్తున్న వారు కానీ, దీనిలో పనిచేస్తున్న వారు కానీ, వీరందరికీ ఒక్క క్షణం కూడా కొంత విలువతో కూడిన కాలం. అందుకని వారి సమయాన్నంతా కూడా వారి బిజినెస్ కార్యక్రమాలకి వెచ్చిస్తూ ఉంటారు. అలాంటిది ఇలాంటి ప్రదేశంలో సాహిత్యం, సంగీతం, కళలు అనేవి ఉండటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటనలు. వ్యాపారం, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం, పారిశ్రామికంగా చూస్తున్న ఈ ప్రదేశంలో సాంస్కృతికమైన అంశాల పట్ల మంచి స్పృహ ఉంటేనే ఇలా చేయగలరు. ఎలాగంటే ఒక మాట చెప్పి నేను ఉపన్యాసంలోకి వెళ్తాను. మన దేశాన్ని పాలించిన చరిత్రలో కూడా మనం గమనిస్తే ఇలాంటి ఒక సంఘటన మనకి చరిత్రలో కనిపిస్తుంది. మనందరం కూడా చదువుకున్నవారు కాబట్టి మన దేశ చరిత్రలో స్వర్ణయుగంగా మనం ఎవరి కాలాన్ని చెప్పుకుంటామంటే అందరి నోట వినిపించే ఒకే ఒక పేరు శ్రీకృష్ణదేవరాయలని చెప్పేసి అంటాం. శ్రీకృష్ణదేవర సాహితీ సమరాంగణ సార్వభౌముడు.
ముందుగా ఈ సందర్భంగా మన దేశాన్ని కాపాడుతున్న సైనికులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా కీర్తించిన శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఖడ్గం పట్టాడంటే ఎదురులేదు. అలాంటి మహారాజు సంగీతాన్ని సాహిత్యాన్ని ఒక భాగాలుగా చేసుకొని తన కార్యక్రమంలో తన పాలనలో కొనసాగించారు. ఏ రాజు కాలంలో ఏదో సాహిత్యం సంగీతం అనేది ఒక భాగంగా ఉందే తప్ప కీలకమైన పాత్ర లేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒకవైపు సంగీతం, ఒకవైపు సాహిత్యం స్వర్ణయుగంగా వెలిగింది. అష్టదిగ్గజ కవులని మనం అలసాని పెద్దన్న, నంది తెమ్మన, తెనాలరా వీళ్ళందరూ మనం అనుకుంటున్నాం కదా. ఈ అష్టదిగ్గజ కవులు ఉన్న కాలం శ్రీకృష్ణదేవరాయల కాలం. అలాంటి రాజు మరొక రాజు మనకు కనిపించలేదు. ఆ స్ఫురణ నాకు ఇక్కడ కలిగింది. ఇలాంటి పారిశ్రామిక అంతర్జాతీయ కేంద్రాలు ఉన్న ఇలాంటి సదస్సులో నేపథ్యం ఉన్న ఈ ప్రాంతంలో సంగీతం సాహిత్యం కోసం మన శ్రీవాణి అని ఒక సంస్థని ఒక అంశాన్ని స్థాపించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఇంతకంటే గొప్ప సాహితీ స్పృహ ఎలా ఉంటుంది, ఎవరికి ఉంటుంది? కనుక మన మేనేజింగ్ డైరెక్టర్ గారికి, వ్యవస్థాపకులైన పెద్దలు శ్రీ సన్నారెడ్డి రవీంద్రారెడ్డి గారికి ఇలాంటి గొప్ప ఆలోచన కలిగినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత గొప్ప రాజు అయినా, ఎంత వీరాధి వీరులైనా సంగీతం సాహిత్యం ఎక్కడైతే రాజ్యం వెళతాయో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ శ్రీ సిటీ కూడా కేవలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా సాహిత్యపరంగా, సంగీతపరంగా, ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు దీనికి మరింతగా ఉండి భవిష్యత్తులో మహా గొప్ప మన దేశానికే కీర్తిగా నిలబడే స్థాయికి ఇది వెళుతుందని ఆశిస్తూ, ఇలాంటి ఒక వ్యక్తి కష్టం మీద ఈ సంస్థ ఇలా అభివృద్ధి చెందుతుందంటే వారు ఎంత శ్రమపడి ఉంటారో, వారి రెక్కల కష్టం ఎలా ఉంటుందో కదా. అలాంటి మహనీయులైన మన సన్నారెడ్డి రవీంద్రారెడ్డి గారికి, వారికి సహకరిస్తున్న మిత్రులు, మన సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక నా అంశంలోకి వెళ్తాను. ఎలాగంటే కొంచెం సౌండ్ పెట్టండి. ముందుగా ఈరోజు నా అంశం ఆచార్య ఆత్రేయ గారి సినిమా సాహిత్యం గీతామృతం. ఆచార్య ఆత్రేయ గారికి ఆచార్య విస్తాలి నమస్కరిస్తూ కార్యక్రమంలోకి వెళ్తాను. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది మనలో. ఎవరైతే ఆ లక్షణాన్ని గుర్తిస్తారో వారు ఉన్నతంగా ఎదుగుతారు. అలాంటి వారే క్రీడాకారులుగాను, రాజకీయ నాయకులుగాను, కళాకారులుగాను, మహానటులుగాను ఇలా ఉన్నతమైన స్థానానికి ఎదిగి వారిదైన ఒక ప్రత్యేక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వారిలో మనం కవుల్ని తీసుకోవచ్చు. ఉదాహరణకి కవుల్ని తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ మాత్రం సామాజిక స్పృహ ఉన్నా, కవులు అన్న వెంటనే మన తెలుగువారం కాబట్టి కవులు అన్న వెంటనే గురుజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు, శ్రీశ్రీ గారు, తిలక్ గారు, ఇలా మనం వరుసన చెప్పుడు జాషువా గారు, అలాగా మనం సి నారాయణ రెడ్డి గారు, ఇక ఇలా వరుసన మనం ఎంతోమంది కవులు స్మరణకు వస్తారు. ఈ కవుల గురించి తెలియని వారికి, వారి గురించి తెలియని వారికి ఏదోలే వాళ్ళు ఏది పిచ్చి గీతలు గీస్తూ ఉంటారు, వాళ్ళు ఏమిటలే అనుకుంటారు. కానీ అలాంటి అసలు కవులు అంటే ఎంత గొప్పవారంటే జాషువా గారు ఒక పద్యంలో అంటారు, కవిని కన్నా తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడుగాడు, పెరుగు దోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా తలంతురు అంటారు. కవిని కన్నా తల్లి గర్భంబు ధన్యం, ఈ ఒక్క మాట చాలు కవి శాశ్వతత్వాన్ని తెలియజేసేది. ఒక తల్లి 8 మంది 10 మంది 20 మందిని బిడ్డలను కన్నా ఒక్క కవిని కంటే చాలు ఆమె గర్భం ధన్యమైనట్లే అంటాడు. ఈ
కవుల్ని చిన్న చూపుగా చూసే వాళ్ళని ఏమంటాడంటే పెరుగుదోటకూర విఖ్యాత పురుషులు. పెరుగుదోటకూర అంటే ఎందుకు పోల్చారంటే, పెరుగుదోటకూర మనందరికీ తెలుసు, ఆకుకూరలు బాగా తింటూ ఉంటాం. మడి నుంచి పీకిన తర్వాత తల 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 ఆడుతుంటుంది. ఏ ఆకుకూర కూడా అంత కాంతివంతంగా ఉండదు. అది ఈ గంటలు గడిచే కొద్దీ ఏంద్రా తోటకూర కాళ్ళలాగా వాడిపోయావు అని చెప్పేసి అంటారు చూడండి, అలా వాడిపోతుంది. అలాంటి వారే కవుల్ని తక్కువగా చూస్తారు అని జాషువా గారు అంటారు. కవి అంటే ఎవరనుకున్నావు? బ్రహ్మ చేతికి కలిగిన నేర్పు కవికి ఉందని అంటారు. తమ్మిచూలి కేలుదమ్మిని గల నేర్పు కవి కలంబునందు కలదుగాన ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యాడు. కవి బ్రహ్మ చేతికి ఎలా అంటే ఇది ఉంటుందో, శక్తి ఉంటుందో, కవి కళానికి కూడా అలాంటి శక్తి ఉంటుంది అంటాడు. అదేవిధంగా కవి ప్రతిభను గురించి చెప్తూ, వసుత శాసింపగల సార్వభౌముడగును, ధీరుడగును, భిక్షుకుండగును, దీనుడగును, దుఃఖితుండగును, నిత్య సంతోషియగును, సత్కవి ధరింపరాని వేషముల కలవే. ఈరోజు మనం సినిమాలు చూసినా, సీరియళ్ళు చూసినా, నాటకాలు చూసినా, ఆ నాటకాన్ని కానీ, ఆ సినిమాని కానీ, ఆ సీరియల్ని కానీ రచయిత ఉంటారు. ఆ రచయిత ఒక్కొక్క స్త్రీ పాత్రని విలన్ పాత్రగా చూపిస్తాడు, ఒక్కొక్క స్త్రీని చాలా పేదరికంగా చూపిస్తారు. ఇలా ఇదంతా ఒకే ఒక కవి రాసేది. సత్కవి ధరింపరాని వేషముల గలవే. ఎలాగుంటాడు అంటే, వసుధ శాసింపగల సారం. ఈ దేశాన్ని కృష్ణదేవరాయల గురించి చెప్పాలనుకున్నా అంటే, ఈ దేశాన్ని పరిపాలించే రాజు అవుతాడు. సార్వభౌముడగును, ధీరుడగును, యుద్ధంలో వీరుడవుతాడు. ఇలా అనేక పాత్రలు ఉంటాయి. కవి ఇంత గొప్పవాడు అంటాడు. అయితే మరొక ఆధునిక కవి కొంచెం ముందుకు వేసి కవి గురించి ఏమన్నారంటే, అసలు బ్రహ్మ కంటే కవే గొప్పవాడు అంటాడు. ఏమిటయ్యా ఇదంటే, జీవితానికి సృష్టికర్త బ్రహ్మ, కవిత్వానికి సృష్టికర్త కవి. బ్రహ్మ కవి కాలేదు, కవి బ్రహ్మ అయ్యాడు అంటాడు. ఎలాగంటే కొంచెం దీన్ని వెంబడి చూస్తే, ఈ జీవితానికి సృష్టికర్త బ్రహ్మ, కవిత్వానికి సృష్టికర్త కవి. బ్రహ్మ కవి కాలేడు, కవి మాత్రం బ్రహ్మ కాలేడు. ఎలా కాగలడంటే, మనకి తెలిసినంతలో ఎక్కడ కూడా బ్రహ్మ కవి అయినట్టుగా మనకు దాఖలాలు లేవు, కానీ కవి బ్రహ్మ అయినట్టుగా మనకు దాఖలాలు ఉన్నాయి. మనకి నెల్లూరు సంబంధించిన మహాకవి తిక్కన, కవి బ్రహ్మ తిక్కనగా మనకి సాహిత్యంలో ఉన్నాయి. అంటే కవికి అంత శక్తివంతుడు అని మనకి అర్థమవుతుంది. దీనిలో చూస్తే కవి, సినిమా కవి, ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం వైవిధ్యం ఉంది. ఒక కవికి ఎలాంటి లక్షణం ఉంటుంది, ఒక సినిమా కవికి ఎలాంటి లక్షణం ఉంటుంది. ఒక కవి ఎలా నా దృష్టిలో, నేను పరిశీలనలో కవి కంటే సినిమా కవే గొప్పవాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకని అంటే, ఒక కవి, ఉదాహరణకి నేనే ఒక కవినైతే నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు నచ్చిన విధంగా నేను చెప్పేస్తాను కవిత్వంగా. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే తీసి పక్కన పెడతారు, అది అంతవరకు అయిపోతుంది. సినిమా కవి అలాంటి వ్యక్తి కాదు. సినిమా కవికి అనేకమైన నిబంధనలు ఉంటాయి. ఎలాగంటే, నిర్మాతలు, దర్శకులు, తర్వాత సంగీత వీళ్ళు, ఇలా ప్రేక్షకుల అభిరుచులు, ఇలా అనేకమైన అంశాలు ఉంటాయి. ఒక పాట రాయాలంటే మనకిష్టమైంది రాస్తే కుదరదు. దర్శకుడు ఏదైతే చెప్పాడో ఆ పాట రాయాలి, నిర్మాత ఏదైతే సూచించాడో అలా రాయాలి, అన్నిటికంటే ప్రేక్షకులు ఏదైతే నచ్చుతుందో అది రాయాలి. ఇన్ని నిబంధనల్లో సినిమా కవి ఉంటాడు. మరి అలాంటి నిబంధనలు పెట్టి రచనలు చేయమంటాం అనేది చాలా కష్టమైన విషయం. కవికి ఉండ స్వేచ్ఛ సినిమా కవికి ఉండదు. అయినా సరే సినిమా కవులు కొందరు ప్రజా కవులుగా కీర్తింపబడ్డారు. అలాంటి గొప్ప కవులలో మనకి ఆచార్య ఆత్రేయ గారు మనకి ఒకరు ప్రముఖులు. ఆత్రేయ గారు నిజంగా ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆత్రేయ గారు జన్మించిన ఈ ప్రదేశంలో నేను వారి గురించి మాట్లాడటం అనేది నాకు చాలా అదృష్టమనే నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న మంగళంపాడు అనే గ్రామంలో
వారు జన్మించారు. అలాంటి ఆత్రేయ గారు ఈ సినిమా కవిగా ప్రసిద్ధి చెందితే ఏమిటి ఆత్రేయ గారు వెంటనే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే మనసు కవి అంటారు. ఏమిటి మనసు కవి? మనసు కవి అన్న వెంటనే వారి పాట గుర్తొచ్చేది ఏంటంటే బుద్ధబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనుమ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులు. తరువాత కొంచెం ముందుకెళ్తే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖం లేదంతే మనసు బ్రతుకింతే. ఇలా ఒక్కొక్క పాట వరుస కడతాయి వారి పేరు అనుకున్న వెంటనే. మరి ఈరోజు వారి సాహిత్యంలోని వారి గీతాలలోని గీతామృతంలోని రసానందాన్ని మనం పొందబోయే ముందు వారి జీవిత విశేషాలు మనం కొన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మనం వారి గీతామృతాన్ని మనం ఆస్వాదిద్దాం. ఆత్రేయ గారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటే ఆత్రేయ గారి పాట తెలియని వారు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వారిలో తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకవేళ నాకు తెలియదయ్యా ఆత్రేయ గారు అని అన్నా ఆత్రేయ గారు రాసిన పాటని వారికి తెలిసి ఉంటుంది. ఎందుకు కవిని తెలియపోయినా సరే వారి పాట తెలిసిందంటే ఆత్రేయ గారి సాహిత్యం ఒక జానపద గేయాల్లాగా మన ప్రేక్షకుల హృదయాల్లో అలా ముద్రణ అయ్యాయి అన్నమాట. అలా అయిన ఆత్రేయ గారి సాహిత్యాన్ని మనం గమనిస్తే నాటికి నేటికి వారి సాహిత్యం ఒక ప్రభంజనంగానే మనకి కనిపిస్తుంది. ఒక్కసారి పరిశీలిస్తే ఎలాగంటే ఎంతమంది సినిమా కవులు వచ్చినా ఆత్రేయ గారి యొక్క స్థానం సుస్థిరంగా సువర్ణ అక్షరాలతోటి లిఖించబడి ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాంటి మహాకవి ఆచార్య ఆత్రేయ గారి పేరు గురించి చాలామంది మన వారికి తెలిసే ఉంటుంది. అయినా కూడా వారి మీతో కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. ఆచార్య ఆత్రేయ గారి అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఇది వారి పూర్తి పేరు. వీరి తల్లిదండ్రులు ఎవరంటే శ్రీమతి సీతమ్మ గారు, కృష్ణమాచార్యులు గారు. ఈ పుణ్య దంపతులకు 1921 మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట దగ్గర మండలంలోని మంగళంపాడు అనే ఒక గ్రామంలో జన్మించారు. ఈరోజు 10వ తారీఖు, సరిగ్గా 2 రోజుల ముందు వారి పుట్టినరోజు జరిగింది. అంటే ఒక మహాకవి నడయాడిన ప్రదేశంలో మనం ఉండామంటే ఎంత అదృష్టం. ఆ మహాకవి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇంకెంత గొప్ప అదృష్టం. అలా మంగళంపాడులో జన్మించిన ఆత్రేయ గారు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా వారి స్వగ్రామంలో జరిగింది. ఆ తర్వాత మేనమామల ఇంటి దగ్గర ఎక్కువ కాలం వారు ఉన్నారు. వీరి SSLC వరకు చిత్తూరు జిల్లాలోను, ఆ తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లాలోని ఊరి కళాశాలలోను, టీచర్ ట్రైనింగ్ చిత్తూరు జిల్లాలోనూ వారి విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక వారి వివాహం చూస్తే 1940 ఫిబ్రవరి 10వ తేదీన పద్మావతి గారితో ఆచార్య ఆత్రేయ గారికి నరసింహాచార్యులు గారి వివాహం జరిగింది. వీరు నెల్లూరులోని మున్సిపల్ కోర్టులోను, తిరుత్తని సెటిల్మెంట్ ఆఫీసులోను, అలాగే జమీన్ రైతు పత్రికలోను, ఆంధ్ర నాటక పరిషత్తులోను ఇలా వివిధ స్థాయిల్లో అనేక పదవులు వారు చేశారు. ఆత్రేయ గారికి ఆదర్శ భావాలు ఎక్కువ. ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళిన వ్యక్తి. అంతటి సామాజిక స్పృహ కలిగిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా 1955లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం కోసం కూడా వీరు అనేక కార్యక్రమాలు చేపట్టి వాటిలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా జాతీయ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని అనేక కార్యక్రమాలు నిర్వహించటం, ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే మన నరసింహాచార్యులు గారి మనస్తత్వం ఎలాంటిదో మనకి తెలుస్తుంది. మనం చేసే పనులు మన మనస్తత్వం ఆధారంగా ఉంటాయి.
అది మంచి పని కానీ చెడు పని కానీ ఏదైనా మన మనసు ఆధారంగా ఉంటాయి. ఆత్రేయ గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనటం కానీ, తర్వాత మన ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొనటం కానీ చూస్తే వారికి సామాజిక స్పృహ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. అలాగే వీరు చిన్నప్పటి నుంచి నాటకాలంటే మంచి పిచ్చి. నాటకాలు చూడటం బాగా చూసి 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 ఆ డైలాగుల్ని అనర్గళంగా చెబుతూ ఉండేవారు. అలా చెబుతూ 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 రాస్తూ ఉండేవారు. ఇలా చూస్తే ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే వారు ఒక నాటక రచయితగా పేరొందారు. అంటే వారు బాల్యం నుంచి కూడా సాహిత్యం పట్ల, ఈ కళల పట్ల మంచి అభిరుచి కలిగిన వారు కనుక ఇలా నాటక రచన చేయటంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నమాట. ఆ నాటకానికి వస్తువులు ఏమిటాయంటే మన జీవితాలే, మన కుటుంబ జీవనంలో జరిగే సంఘటనలు, ఇలాంటివన్నీ కూడా ఈ సన్నివేశాలని కథా వస్తువులుగా తీసుకొని అనేక నాటకాలు రాసిన వ్యక్తి మన నరసింహాచార్యులు గారు. ఇలా సినిమా రంగంలోకి రాకముందే వారొక గొప్ప రచయితగా వారు గుర్తింపు పొందారు, గొప్ప నాటకకర్తగా వారు గుర్తింపు పొందారు. ఈ క్రమంలో వారు రాసిన నాటకాలు మనం గమనిస్తే దాదాపు 15 నాటకాలు రాశారు వారు. విశ్వశాంతి, కప్పలు, భయం, ఎన్జిఓ, మాయ, ఈనాడు, గౌతమి బుద్ధ, సామ్రాట్ అశోక, ఎదురీత, పరివర్తన మొదలైన ఇలాంటి నాటకాలు రాశారు. సినిమా రంగంలోకి రావడానికి కారణమైంది కూడా ఈ నాటక సాహిత్యమే. చాలామందికి ఇప్పుడంటే వారసత్వాలు కొనసాగుతున్నా కానీ ఒకప్పుడైతే సినిమా రంగంలోకి ప్రవేశించిన వారు నటీనటులు, రచయితలు ఎవరైనా సరే నాటక రంగం నుంచి వచ్చిన వారే. నాటక రంగంలో మంచి అనుభవం గడించిన వారే సినిమా రంగంలోకి వచ్చారు. మన ఆత్రేయ గారికి ఈనాడు, ఎన్జిఓ అనే నాటకాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి. ఆ సంభాషణలు, ఆ రచనాశైలి అన్నీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాటకాలే వారు సినిమా రంగంలోకి ప్రవేశించడానికి మద్రాసుకి ఆహ్వానించారు నిర్మాతలు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ నిర్మాతలు అందరూ కూడా మారిపోయినందువల్ల మరొక రచయితకి వారికి ఒక సినిమా కోసం వారిని పిలిచారు మద్రాసుకి. ఆ తర్వాత నిర్మాత మారిపోవటం, తర్వాత వేరే వాళ్ళని చేసుకోవటం వల్ల మరలా ఆయన రచన అలా సినిమా రంగం ఆగింది. అయితే అప్పటికే నాటక రంగంలో గొప్ప రచయితగా అనేక సత్కారాలు పొందిన ఆత్రేయ గారి ప్రతిభను గుర్తించి, వారి సంభాషణ చాతుర్యాన్ని గుర్తించి అవేంటి ఇష్టపడే కెఎస్ ప్రకాశ్రావు అనే వారు ప్రోత్సహించి 1951 సంవత్సరంలో దీక్ష అనే సినిమాలో ఆత్రేయ గారికి మొట్టమొదట పాట అవకాశం కల్పించారు. దీక్ష అనే సినిమా ఆత్రేయ గారు రాసిన మొట్టమొదటి సినిమా పాట అది. ఏదంటే పోరా బాబు పో, పోరా బాబు పో, పోయి చూడు ఈ లోకం పోకడ, పోరా బాబు పో, ఆవేశాలను ఆశయాలను వదిన కోసమై వదులుకుంటివా, పోరా బాబు పో, ఆమెకు రుణం నీకు రుణం తీరేగా, తెగించి చూడు తెలిసేదేమిట పో, పోరా బాబు పో. ఇది 1951లో దీనికి సంగీతం పెండియాల్ గారు అందించారు. ఈ పాటకి మొట్టమొదటి పాట. ఈ చిత్రంలో ఆత్రేయ గారు ఒక 4 పాటలు రాశారు. 4 పాటలు రాసి మరొక పాట ఏమిటంటే, ఒక పాటలో తప్పదినా అని ఉంటే అప్పుడే మన్నించేది, పిరికి వెదవల నేను పారిపోయి వచ్చాను అని ఒక లైన్ ఉంది. ఆ లైన్ చూసి ఆ రోజు విమర్శకులు, సాహితీవేత్తలు ఇది ఒక సాహిత్యమా, ఏంటిది సాహిత్యం, వచనమే అలాగనే ఉంది, మాటలను ఊర కలిపేసేడే ఏముంది అన్న విమర్శ వచ్చింది. అయితే ఆ రోజుల్లో ఆ సాహిత్యం ప్రజల్లోకి బాగిలింది. పండితులు ఎంతమంది చూస్తారు, చూసేది సామాన్య జనులు. ఆ సామాన్య జనులకి ఎక్కాలే కానీ సినిమా సూపర్ డూపర్ హిట్టే కదా. ఇలా ఆత్రేయ గారు రాసిన పాటలు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయి ఆత్రేయ గారు రాసిన పాటల వల్లనే ఆ దీక్ష సినిమా హిట్ అయింది.
ఇంత పేరు వచ్చేసరికి ఇక ఆత్రేయ గారు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా అలాగనే ముందుకు సాగాడు. దాదాపు సినిమా రంగంలో 4 దశాబ్దాల పాటు 400 చిత్రాలకు దాదాపు 2,000 పాటలు రాశారు. ఆ పోరా బాబు పో అనే పాటతో మొదలైన వారి సినీ ప్రయాణం ఒక అద్భుతమైన ఒక ఉద్వేగంగా కొనసాగి ఒక ఊపింది 4 దశాబ్దాల పాటు. నిజానికి ఇక్కడున్న ఆడియన్స్లో దాదాపు అందరికీ ఆత్రేయ పాటలు తెలుసు. చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు కానీ ఆ పాటలన్నీ మీరు విని ఉంటారు. భక్తి గీతం రాసిన, యుగళ గీతం రాసిన, ప్రేమ గీతం రాసిన, విషాద గీతం రాసిన, ఏ గీతం రాసినా వారిదైన బాణి పలికించడంలో ఆత్రేయ గారి గొప్ప శైలి ఉంది. ఎలాగంటే ప్రతి దాంట్లోనూ తాత్విక ధోరణితోనూ రాసిన సంభాషణలన్నీ కూడా జీవిత సత్యాల యొక్క గుట్లు విప్పుతాయి. పాట ఎప్పుడైతే చక్కని సంగీతంతో పాటు ఆ భావం మనసులోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ పాట ప్రజాదరణ పొందుతుంది. ఇలా జీవితాన్ని కాసి వడపోసి నగ్న సత్యంగా సినిమా సాహిత్యాన్ని సృష్టించిన కవి ఆత్రేయ గారు. తరువాత ఆత్రేయ గారు ఈ నాటక రంగంతో రచన మొదలైంది. ఆ తర్వాత సినిమా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా చివరికి ఆ సినిమా రంగం పట్ల పెద్దగా ఆసక్తి కనిపించలేదు. అందుకే వారు ఏమంటారంటే నాటక రంగం తల్లి వంటిది, సినిమా రంగం అత్తవారిల్లు లాంటిది అని ఆత్రేయ గారే పేర్కొన్నారు. ఇక ఆత్రేయ గారి సినిమా సాహిత్యాన్ని చూద్దాం. ఆత్రేయ గారి సినిమా సాహిత్యం తెలుగు సినిమా సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైన మైలురాయి లాంటిది. ఎన్నో విలక్షణమైన గీతాలు అందించారు. ఆ గీతాలకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఒక్కొక్క కవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని మనం అనుకున్నాం. వెన్నెల అనగానే చల్లదనం అనుకుంటాం, మల్లెలు అనగానే తెల్లదనం సువాసన అని మనకు అనిపిస్తుంది. అలాగే ఆత్రేయ అనగానే మనసు గుర్తొస్తుంది. ఏమిటి వీరికి మనసు కవి అని కూడా ఒక పేరు వచ్చేసింది. ఎందువల్ల ఈ మనసు అనే పదాన్ని పదే రాసినందువల్ల వచ్చిందంటారా? కాదు. పదే వారి సాహిత్యంలో దాదాపు అన్ని గీతాల్లోనూ మనసు అనే పదం ఎక్కడో చోట వస్తుంది. కానీ ఆత్రేయ గారికి అందుకు మనసు కవి అనలేదు. మనసుని ఎవరైనా బొమ్మ గీయగలరా? మనసును ఎవరన్నా నిర్వచనం చేయగలరా? మనసును ఎవరన్నా తట్టి చూడగలరా? అసలు మనసు ఆకారం ఏంటిది? మనసు లక్షణం ఏంటిది? మనందరికీ మనసులు ఉండవు కదా అని ఒక్కసారి పరిశీలిస్తే ఇది గొప్ప మేధావులకి, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుంటారు మనసు గురించి చెప్పాలంటే. అలాంటి మనసును గురించి ఒక విశేషంగా పరిశీలించి ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారి సినిమా సాహిత్యం ఊరక మనసు కవి ఊరక అనలేదు. మనసును గురించి ఆత్రేయ గారు చెప్పినన్ని విశేషాలు, ఆత్రేయ గారు ప్రతిపాదించినన్ని సిద్ధాంతాలు మరే వ్యక్తి చేయలేదు. అందుకని మా గొప్ప పరిశోధకుడిగా మనం భావిస్తే మనోవైద్యులుగా ఆత్రేయ గారు మనకి దర్శనమిస్తారు. అందుకనే ఆత్రేయ గారిని మనసు కవి అన్నారు. ఏమిటండి అసలు ఈ సృష్టి అంతా కూడా తిరిగేదంతా కూడా మనిషి చుట్టే కదా, మన చుట్టే ఉంటుంది మొత్తం, అన్ని విషయాలు మళ్ళీ మన చుట్టే తిరుగుతుంటాయి. కనుక ఏది లేదనుకున్న ఆత్రేయ గారి సాహిత్యంలో చూస్తే ముడి పదార్థాలు ప్రధానంగా 3 అంశాలు మనకు కనిపిస్తాయి. ఏమిటయ్యేదంటే మనిషి, మనసు, మమత. ఈ 3 అంశాలు ప్రధానమైన ముడి పదార్థాలుగా మనకి కనిపిస్తాయన్నమాట. అంటే మనిషిని, ఆ మనిషిలోని మనసును, ఆ మనిషి మనస్తత్వాన్ని, ఆ మనిషిలోని మమతానురాగాల్ని ఇలా విశ్లేషించి దాదాపు 40 సంవత్సరాల పాటు ఒక నిత్య పరిశోధకుడిగా ఆయన కృషి చేసి చక్కని సాహిత్యాన్ని, సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ సమాజం అనే విశ్వవిద్యాలయానికి ఒక అద్భుతమైన సిద్ధాంత వ్యాసాన్ని, మనసు అనే ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన మహాపరిశోధకులు ఆత్రేయ గారు. అందుకనే ఆత్రేయ గారు సాహిత్యం అంటే మనిషి తత్వం. ఆ మనిషి తత్వంలోనిదే ఈరోజు సినిమా సాహిత్య తత్వం. కనుక ఈ విధంగా సినిమా అంటే మనకి ప్రజానురంజకమైంది.
సినిమా అన్న వెంటనే మనకి ఎక్కడ లేని ఉత్సాహం మనకి వస్తుంది. సినిమా అంటే ఎలా ఉండాలి? ప్రేక్షకులు ఏది అవసరమో అది అందించాలి. అది లేకపోతే ఆ సినిమా రాణించదు. ఆ సినిమా నష్టాల పాలు కావాల్సిందే, కష్టాల పాలు కావాల్సిందే. కనుక ఆ సినిమా దర్శకుడైనా, నిర్మాత అయినా, కవి అయినా, సంగీత దర్శకుడైనా, ఆ సినిమా సృష్టిలో పాల్గొన్న ఎవరైనా సరే ఆ సినిమా ప్రజానురంజకంగా ఉండటానికి అవసరమైన విధంగా ఉండాల్సిందే తప్ప నేను ఎలా ఉంటాను, ఎలాగనే చేస్తానంటే అక్కడ కుదరదు సినిమా ప్రపంచంలో. కనుక సినిమా అనేది ఎన్నో పరిధుల్లో లోనై ఉంటుంది. గాయకులు కానీ, రచయితలు కానీ ఎవరైనా సరే ఆ సినిమాకు అనుగుణంగా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రేక్షకులను రంజింపజేయాల్సిందే. అలాంటి సినిమాలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయి, అలరింపజేస్తాయి. అలాంటి సాహిత్యానికి వారసులుగా నిలిచిన వ్యక్తి మన ఆత్రేయ గారు చూస్తారు. అంటే వారు ఇలా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సినిమా సాహిత్యానికి గొప్ప గౌరవాన్ని కలిగించారన్నమాట. కనుక ఆత్రేయ గారి సినిమాలకి ఎంతటి ప్రశంసలు వచ్చినాయో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏమిటంటే మరి సినిమా సాహిత్యం అనేది అలాగ ఉంటుంది. ఆత్రేయ గారి మాటల్లోనే మనం గమనిస్తే, వారి మాటల్లోనే చెప్తున్నాను, నా సినిమా సాహిత్యాన్ని గురించి మరికొన్ని నిజాలు మీతో చెప్పాలి. నేను రాసినవన్నీ మంచివి కాదు. కొన్ని చెత్తపాటలు రాశాను, కొన్ని బూతులుగా ధ్వనించేవి రాశాను. సినిమా కవి బ్రతుకు అనేక అభిరుచులు గల విటులను తృప్తిపరచవలసిన వృత్తి అని బాధపడిన రోజులు ఉన్నాయి వారికి. సినిమా రచయితలైన వారు అన్ని రకాల పాటలు రాయగలగాలి. ఇలాంటి పాటలు రాయనని మడిగట్టుకొని కూర్చుంటే మరొకరు వచ్చి రాస్తారు తప్పించి అలాంటి పాటలు ఆగిపోవు. ఇంకా చెప్పాలంటే అలాంటి పాటలు రాయటం చాలా కష్టం కూడా అని ఆత్రేయ గారు అంటారు. శ్రీశ్రీ గారు కూడా అంటారు, ఈ సెక్స్ అనేది అన్ని కళల్లో ఉండి తీరాలి. సెక్స్ ఉండటం నేరం కాదు, పాపం కాదు. సినిమా పాటల్లోనూ సినిమా సాహిత్యంలో బూతుందంటారు. నా ఉద్దేశంలో సినిమాలో బూతు లేదు, అది చూసేవారి హృదయాల్లోనే ఉంది. ఏదైనా సందర్భరహితంగా ఉంటేనే అది బూతు అని చెప్పి శ్రీశ్రీ గారు అంటారు. ఈ మధ్య ఒక కామెడీ షోలో, ఈటీవీ కామెడీ షోలో మనం గమనిస్తే ఒక అతను అంటాడు, ఒక కామెడీ చేసే వ్యక్తి, ప్రతివారు శృంగారం అనగానే ముడుచుకుపోతే సిగ్గుపడతా ఉంటారు, ఏం తెలియదు అన్నట్టుగా. మరి ఈ దేశ జనాభా ఎందుకు ఇంత పెరుగుతుందో అని చెప్పేసి ఒక సెటైర్ వేస్తాడు. అంటే అందరూ చూస్తారు, అందరినీ దాన్ని చూస్తారు, కానీ ఇలా విమర్శలు వస్తుంటాయని చెప్పేసాను. ఏదేమైనా సినిమా కవి అంటే సామాన్యమైన విషయం కాదు. 10 మందిని మెప్పించగలిగిన వ్యక్తే సినిమా రచయితగా ఉండగలరు. ఇంకా మాట్లాడాలంటే ఒక ఉదాహరణ ఏమిటంటే, సాధారణ కవికి మనం రూల్స్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ ఉన్న రోడ్లో సాధారణ కవి ప్రయాణం చేయగలరు. చేసే రూట్గా మనం భావిస్తే, సినిమా కవి ప్రయాణం చేసే రూట్ ఎలా ఉంటుందంటే 4 రోడ్లు కూడలి, ట్రాఫిక్ రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, సిగ్నల్స్ ఉండవు. ఎటు నుంచి ఏ వెహికల్ వస్తుందో, ఎక్కడే యాక్సిడెంట్ జరుగుతుందో ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. సినిమా కవి ప్రయాణం కూడా అలా ఉంటుంది. అలాంటి గొప్ప ప్రయాణంలో కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన ఆత్రేయ గారిని మనం గమనిస్తే, వారి సినిమా పాటల్ని దాదాపు 2,000 పాటలు రాశారని మనం అనుకున్నాం. వారి రచనల్ని మనస్వి అనే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ మద్రాసు వాళ్ళు ఏం చేశారంటే, ఆత్రేయ సాహితీ అనే పేరుతోటి 7 సంపుటాలుగా వారి సాహిత్యాన్ని మొత్తం కూడా వారు ముద్రించారు. దీనికి కొంగర జగ్గయ్య అని మన సినిమా నటులే వారు సంపాదకులుగా ఉన్నారు. వారి సాహిత్యం అంతా కూడా దాంట్లో నిక్షిప్తమైంది. ఈ సంపుటాలకి మా మాట అని రాస్తూ వాళ్ళు ఏమంటారంటే, ఆత్రేయ గారు మోగ మనసులు చిత్రానికి రాసుకున్న ఒక పల్లవి మీద ఆయనకి చాలా ఇష్టం. మనం ఎవరైనా సరే ఎన్ని రచనలు చేసినా మనకి ఇష్టమైన రచన ఒకటి ఉంటుంది. ఆత్రేయ గారికి కూడా మోగ మనసుల సినిమాకి రాసిన ఒక పాట పల్లవి అంటే ఆయనకి చాలా ఇష్టం. భవిష్యత్తులో నా పాటలు ఎప్పుడైనా ముద్రిస్తే ఆ పాటతోటి ముద్రించాలి అని ఆత్రేయ గారు అనుకున్నారంట. కనుకనే వీరేం చేశారంటే, ఆ 7 సంపుటాల్లో 3 సంపుటాలు పాటలకు వచ్చాయి. ఆ పాటలకి నా పాట నీ నోట పలకాలి చిలక అనే అది పల్లవి, నా పాట నీ నోట పలకాలి అనే టైటిల్స్ తోటి ఆ 3 సంపుటాలు వెలువరించారు. ఇలా చూస్తే వారు దాంట్లో రాస్తూ
ఆత్రేయ గారు పాటలు మనకి 1200 దాకా ఉన్నాయి, ఇంకా కొన్ని దొరకాల్సినవి ఉన్నాయి. కనుక అవి మనకు అందుబాటులో లేవని వారు చెప్తే, ఆత్రేయ సాహిత్యం మీద పరిశోధన చేసిన వ్యక్తి తలతోటి పృథ్వీరాజన్ ఆయన ఏం చేశారంటే 2000కు పైగా ఆత్రేయ గారు పాటలు రాశారు అన్నారు. అయితే ఈ కిలాంబి వెంకట నరసింహాచార్యులు అనేవి ఏం చేశారంటే రచనలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తర్వాత వారి పేరులో ఉన్న నరసింహాచార్యులు దాంట్లో ఆచార్య, వారి గోత్రం అయిన ఆత్రేయ, ఈ రెండింటిని కలిపి ఆచార్య ఆత్రేయ అనే కలం పేరుతో వారు ఈ సాహితీ ప్రయాణాన్ని కొనసాగించారు. కనుక వారి పేరు దాదాపుగా చాలామందికి తెలియదు. ఆచార్య ఆత్రేయ గారంటే అలా మనకి వారి పేరు వచ్చింది. ఇక మనం చూస్తే ప్రధానంగా వారి గీతాలను మనం చూస్తే మనసు గీతాలు, అనుబంధ గీతాలు, అదే విలువలకు సంబంధించినవి, ప్రేమ గీతాలు, విమర్శనాత్మక ప్రబోధాత్మక గీతాలు, స్నేహ భక్తి సంబంధించినవి, ఇతరాలు ఇలా మనం వర్గీకరించుకొని మనం చూడొచ్చు. మనస్సు గీతాలు అనేవి మనకి చూస్తే ఈ మనసు గీతాలలో చెప్పే ప్రతి పాటని జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడే అనుకున్నాం, ఒక్కొక్క పాటలో ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు, ఒక్కొక్క పాటలో మనసు యొక్క తత్వాన్ని చెప్తాడు, ఒక్కొక్క పాటలో మనసు లోతుల్ని చెప్తాడు. ఇలా ఆత్రేయ గారు ఈ మనస్తత్వాన్ని తెలిపే, మనసు గురించి, మనిషి గురించి, మనిషి మనస్తత్వానికి సంబంధించి తెలిపే పాటలు అనేకం ఉన్నాయి. వాటిలో జీవిత సత్యాలు ఎన్నో వారు విప్పారు. అలాంటి మనసుకు సంబంధించిన పాటల్లో అందరికీ ఆత్రేయ గారు అన్న వెంటనే మనకి గుర్తొచ్చే పాట ఏమిటంటే, ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులో పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. ప్రశ్న వేశాడు చూడండి. పూలదండలో దారం దాగుందని తెలుసు, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా, నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా మనకి కన్నీళ్ళు వస్తాయి, ఏ కన్నీరు వెనక ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలుస్తాయ్యా అని చెప్పేసి అంటాడు. ఇంకోటి, మనసు మూగదే గాని భాష ఉంటుంది దానికి. మనసుకి భాష ఉంటుందంట, ఒక భాష అనేది ఉంటుంది. చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది, ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకొని బ్రతుకును ఇంపుగా దిద్దుకో, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో. ఇలా మనసుకు కూడా భాష ఉంటుంది అని చెప్తారు. ఈ పాట 1964లో వచ్చిన మోగ మనసులో అనే సినిమాలోది ఇది. దీనికి సంగీతం కేవి మహాదేవన్ గారు రాశారు, గానం ఘంటసాల గారు చేశారు. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు రాశారు ఆత్రేయ గారు. అది ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే ఒకటి, నా పాట నీ నోట పలకాలి చిలక అనేది ఒకటి, నీ ముక్కు మీద కోపం ముఖానికే అందం అనేది ఒకటి, పాడుతా తీయగా చల్లగా, ఇలా 7 పాటలు రాశారు. దీంట్లో ఈ పాటలో మీరందరూ కూడా చూసే ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున గారు, వారి సాహిత్యానికి తగిన సంగీతానికి తగిన అభినయం, ఇవన్నీ కూడా చక్కగా సమన్వయంగా కుదిరాయి. అందుకని ఈ పాటలో ఒక జీవన వాస్తవికత ఉంది. ఈ పాటని ఎంతసేపు ఉండా కూడా గుండె బరువు ఎక్కుతూ ఉంటుంది, విండే కొంది. పూలదండలో దారం దాగుందని తెలుసు, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. ఈ పదప్రయోగాలు, ఈ భావనలు మనం ఒక్కొక్క పదాన్ని కానీ అర్థం చేసుకుంటే గుండెను పిండేసినట్టుగా ఉంటుంది. అదే విధంగా ఏమంటున్నాడు చూడండి, మనసు మోగదే కానీ భాష ఉంటుందో దానికి, చెవులుండే మనసుకి వినిపిస్తుంది అంటారు.
ఎంత ఆ భాష ఎలా ఉంటుందో చూడండి. మనసుకు కూడా భాష ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ ఏమిటయ్యా ఆ భాష అంటే సంకేతాలే అని అంటారు. కనుక ఇలా ప్రతి వాక్యం కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అలాగనే మనసుకు సంబంధించిన మరో పాట చూస్తే, తాగితే మరిచిపోగలను తాగనివ్వరు, మరిచిపోతే తాగగలను మరువనివ్వరు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే, మనసు గతి ఇంతే. ఈ మనకి కూడా ప్రతి ఒక్కరికి, మీరందరూ కూడా దాదాపు 40-50 సంవత్సరాల దగ్గరలో పైనే ఉండారు కాబట్టి అందరికీ అనుభవంలోకే వచ్చి ఉంటుంది. ఈ బ్రతుకు ఇంతేరా అని ఏదో ఒక సమయంలో అనుకొని ఉంటారు. ఈ మనసు బ్రతికి ఎందుకయ్యా అంటే మనసుండ వాడికే రా బాబు ఈ శిక్షలన్నీ. అది లేకపోతే హాయిగా ఎవడు ఏం తిట్టినా మాట్లాడినా హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. మనసున్న మనిషికి సుఖం లేదంతే. ఆ మధ్య వాట్సాప్లో కూడా ఒక సూర్యకాంతం గారు అంటది, రే అసలు ఈ సృష్టిలో మనసున్నవాడు ఎవడు రా బాగుపడినోడు అనే వస్తుంది. అంటే చెబుతూ, ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు, గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు. ఒక్కసారి మనసు పగిలిపోయిందనుకో, అది బిడ్డల మీద కావచ్చు, ప్రియురాల మీద కావచ్చు, సమాజం మీద కావచ్చు, ఒక్కసారి ఆ మనసు కానీ విరిగిపోయిందంటే అది అతకదు అంటారు. తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూడండి. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. ఇది ఒక విచిత్రమైన ప్రశ్న చూడండి. అన్నీ తెలుసు అంట, ఇదంతా మట్టేనని తెలుసు అంట, అది ఒక మాయేనని తెలుసు అంట, తెలిసి విలపించడం ఎందుకు అని ప్రశ్నిస్తూ, అలా విలపించడంలో తీయదని ఎవరికి తెలుసు అని మళ్ళీ ప్రశ్న వేస్తాడు. ఇలా మనసుని అనేక కోణాల్లో చెబుతూ మరొక చరణంలో ఏమంటాడంటే, మనిషికి మనసే తీరని శిక్ష. మనిషికి మనసు ఉండటమే పెద్ద శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. మన మీద ఎలా కక్ష తీర్చుకున్నాడు చూడండి దేవుడు. మనకు మనసు ఇవ్వకపోతే ఈ బాధ ఉండదు కదా. కనుక మనసుకు సంబంధించి ఇంత లోతైన భావాన్ని మనకి అందిస్తారు. ఇది ప్రేమనగర్ సినిమాలో పాట. ఇది 1971లో వచ్చింది. సంగీతం కేవి మహాదేవన్ గారు అందించారు, ఘంటసాల గారు పాడారు, నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు దీనికి నటించారు. ఈ సినిమాలో కూడా 10 పాటలు సూపర్ హిట్టే. అసలు ఈ ప్రేమనగర్ సినిమా హిట్ అయిందంటే ఆత్రేయ గారి పాటల వల్లనే. మనసున్న మనిషికి సుఖం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. పగిలిపోతే అతుకుపడదంటాడు, దేవుడు తీర్చుకున్నాడు కక్ష. ఇలాంటి పదప్రయోగాలు చేయటం అంటే అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. మనసున్న మనిషికి ఎప్పుడు సుఖం ఉండదని చెప్పేసి చెప్పడం మాట మాత్రం మనందరికి కూడా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కనుక ఇలాంటి మంచి రచనకి తగిన సంగీతం, సంగీతానికి తగిన గానం, గానానికి తగిన అభినయం, ఇవన్నీ కూడా ఎంతో సహసిద్ధంగా అబ్బాయి కాబట్టే ఈ సాహిత్యం అంత ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకొక విషయం ఏంటంటే, వేదాంత విరహంలో కూడా వేదాంతం చెప్పడం అనేది ఆత్రేయ గారికి సాధ్యం. ఇది విరహగీతం, ప్రియురాలు ఏదో అంటే దూరం అయిపోయి ఏదో పాడుకునే పాట. దీంట్లో కూడా ఆధ్యాత్మికంగా వేదాంత విషయాలు ప్రస్తావించడం అనేది మంచి తలబండిన రచయితకే ఇవి సాధ్యమవుతుంది. మరో పాటలో ఏమంటాడంటే, ఈ తీగ పువ్వును ఏ కొమ్మ తేటెను కలిపింది ఏ వింత అనుబంధమౌను, తెలిసి తెలియని అభిమానమౌను. ఇక్కడ మనసు గురించి చెప్తున్నాడు చూడండి. మనసు మూగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత కూర్చినది అంటూ
వయసే మనసును పలకరించినది, వలదన్నాది విడువకున్నది, ఎల్లలు లేని వల్లనన్నది, నీది నాదొక లోకమున్నది, నీది నాదొక లోకమున్నది అంటూ చెప్తూ, ఇది మరో చరిత్ర సినిమాలో పాడిన పాట. ఇది 1978లో వచ్చిందనమాట. ఇది దీనికి ఎంఎస్ విశ్వనాథ్ గారు చక్కని సాహిత్యంకి తగిన విధంగా సంగీతం లేకపోతే సినిమా పాట రాణించదు కనుక చక్కని సంగీతాన్ని అందించారు. దీని దర్శకులు బాలచంద్ర గారు కూడా అద్భుతంగా దీన్ని దర్శకత్వం వహించారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి పాటలు, అదేవిధంగా కమల్ హాసన్ గారు తదితర నటులందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. దీంట్లో మొత్తం మరో చరిత్రలో 6 పాటలు రాశారు. 6 పాటలు సూపర్ హిట్. భలే భలే మగాడివై బంగారు నా సామివో ఇలాంటి పాటలు కానీ, కలిసి ఉంటే కలద సుఖము అలాంటి అది కానీ, 16 ఏళ్లకు నీలో నాలో అనేపేది కానీ, విధి చేయి వింతలని కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పాటలన్నీ కూడా ఆత్రేయ గారి సాహిత్యం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. బాలచంద్ర గారి సినిమాలకు ప్రత్యేకత ఏమిటంటే వీరికి విశాఖపట్నం ఉన్న ఆ పరిసర ప్రాంతాలన్నా చాలా ఇష్టం. అక్కడ వీరి సినిమాలు ఎక్కువగా విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఈ సినిమాలు షూటింగ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఈ పాటని చిత్రించారు. దీంట్లో అంటారు, మనసు మోగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది, భాష లేనిది బంధం ఉన్నది. ఇన్ని కూడా మనసుకి లక్షణాలు చెప్తున్నాడు, క్యారెక్టర్స్ చెప్తున్నాడు ఆత్రేయ గారు. చేసిన భాష సిల్లయి నిలిచే, చివరికి మంచే కరుగుచున్నది. మనసును గురించి ఇలా అది ఏదో ఎలా ఉంటుందని అనగలవు కానీ దానికి ఇదిగో అని చెప్పడం చాలా కష్టం. ఆత్రేయ గారు ఈ పాటలో చూపించిన ఆ మనసుకు సంబంధించిన కోణాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టే ఆ రోజుల్లో ఈ సినిమా ఆంధ్రాలో 450 రోజులు, తమిళనాడులో 550 రోజులు, కర్ణాటకలో 300 రోజులు ఆడిన ఈ చిత్రం అద్భుతమైన సాహిత్యం అనేది, అమృతం లాంటి సాహిత్యాన్ని ఆత్రేయ గారు చేశారు. అదేవిధంగా మరొక మనస్సుకు సంబంధించి, మనసు ఒక మందారం చెలిమి తన మకరందం, ఆ మధురిమక పులకించే బ్రతుకు ఒక మధుమాసం. ఇక్కడ మనసు అడ్రస్ చెప్తున్నాడు చూడండి. మనసు ఒక మందారం చెలిమి తన మకరందం, ఆ మధురిమక పులకించే బ్రతుకు ఒక మధుమాసం, ఈ తోటలో ఏ తేటిదో తొలిపాటగా వినిపించను, ఎద కదిలించను, ఆ పాటనే నీకోసమే నే పాడినా వినిపించునా నేస్తమా, వినిపించువా వికసించువా వసంతమా, మనసు ఒక మందారం చిలిమి తన మకరందం అంటూ ఈ ప్రేమ తరంగాలు అనే సినిమాలో ఆత్రేయ గారి సాహిత్యం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. దీంట్లో ఆత్రేయ గారు 4 పాటలు రాశారు. ఇవన్నీ కూడా ఆత్రేయ గారి అద్భుత సాహిత్య సృష్టిలో వచ్చిన పాటలే. ఏ తోటలో ఏ తేటిదో తొలి పాటగా వినిపించను, ఎద కదిలించాను అంటాడు. ఎద హృదయం కదిలించాను అంటాడు. ఆ మార్పులో నా తూర్పు వై ఈ మాపునే వెలిగించుమా నేస్తామా. ఎలాంటి సాహిత్యం చూడండి. కథకి తగిన విధంగా, ఇప్పుడు సినిమాలకి సాహిత్యానికి సంబంధం లేదు. సాహిత్యం ఎక్కడో ఉంటుంది, సినిమా ఎక్కడో ఉంటుంది, పాటలు అయిపోతూ ఉంటాయి. ఈ మన ప్రాచీన గతకాలంలో చూస్తే పాట సినిమాలో భాగమై ఉంటుంది, కథని నడిపించే విధంగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. ఇక్కడికి బాగా గమనించండి. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది,
కుదురుపడ్డ మనసు తీపి కలగంటదని మనసుని గురించి చెబుతూ ఉంటాడనమాట. అంటే మనసు కూడా మనిషిలాగా, మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు.